బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న కరవు భత్యం డిఏ పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని 2026 జనవరి 1 నుంచి 6% డిఏను అమలు చేయాలని కోరారు. అదనపు పెన్షన్లు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమలు చేయడంతో పాటు ఈహెచ్సిటి నూతన ఆరోగ్య కార్డులను జారీ చేసి నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ పెన్షనర్లను ఆరోగ్య పథకం పరిధిలోకి తీసుకురావడంతో పాటు కమ్యూనిటేషన్ పునరుద్ధరణ కాలాన్ని తగ్గించాలని, పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిలిచిపోయిన వైద్య సేవలను పునరుద్ధరించి 2024 మార్చి తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులను కూడా పెన్షన్ సవరణలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బిఎన్వివి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాది మెమోరాండం కింది కట్టండి సార్, దాంతో సంబంధం లేదు సార్. చెప్పండి, మాట్లాడండి సార్. ఒక్క నిమిషం మాట్లాడండి. సోదరులందరికీ నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ఐఎమ్ కే లక్ష్మయ్య, పెన్షనర్ జేఏసీ చైర్మన్గా ఉన్నా. నేను తెలంగాణ పెన్షనర్ జేఏసీ పక్షాన ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ గురించి రకరకాలుగా 17/7 నాడు మన డిప్యూటీ సీఎం గారు మరియు హెల్త్ మినిస్టర్ గారు కలిసి కార్డ్స్ను రిలీజ్ చేశారు. కొంతమందికి అప్పటికప్పుడే తయారు చేసి కార్డులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ కార్డు చెల్లటానికి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమిటి అని అంటే, డాక్టర్లు వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు సహకరించట్లేదు అని ఒకటి. రెండవది, ఆ కంప్యూటర్లో ఏదైతే సెట్ చేసినో సాఫ్ట్వేర్ ఏదైతే తయారు చేసి ఇచ్చారో అది కూడా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ప్రభుత్వమే చెప్పి కొంత టైం పట్టేటట్టుందండి అని తీసుకొచ్చారు. సరే చేసినావు, అది బాగానే ఉంది. కానీ 2 నెలలకు ఆల్రెడీ కట్ చేసి పెట్టేశారు. మళ్ళీ ఈ నెల కూడా కట్ చేస్తున్నారు. మాకు 1.5 ఏదైతే పేమెంట్ ఉందో, పెన్షన్ ఇవ్వాల్సి ఉందో, అది దాంట్లోకి వెళ్ళి కట్ చేయడం జరిగింది. అది కనీసం మోడాలిటీస్ ఫైనలైజ్ చేసుకోలేదు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ తీసుకోలేదు. ఏది లేకుండానే ముందుగానే కట్ చేయడం అనేది అందరూ బాధపడుతూ ఇవాళ తీర్మానించారు. ఇది పద్ధతి కాదు. మా డబ్బులు మాకు వాపసు ఇచ్చేయండి, అన్ని మోడాలిటీస్ పక్కా అయిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా తీర్మానంలో ముఖ్యంగా ఏంటంటే, ఈ హెల్త్ కార్డ్స్ మీరు, తర్వాత డిఏలు, ఆ తర్వాత పిఆర్సి, ఈ 3 పాయింట్స్ మీద తీవ్రంగా మా మిత్రులు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇది కాక క్లియర్ చేయకపోతే 6వ తారీఖు లోపల, అంటే 10 days టైం ఇస్తూ ఇవాళ నుంచి 10 రోజుల లోపల ఇది క్లియర్ చేయండి. లేని పక్షంలో 7వ తారీఖు నాడు ఇందిరా పార్కులో మహాధర్నా కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు వచ్చి ధన్యవాదాలు.